అన్నం తినేటప్పుడు చేతి వేళ్ళు కలవకుండా ఇలా ఇలా కలుపుతూ తింటారు. అంటే ఈ వేళ్ల మధ్యలో నుంచి అన్నం వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఒకవేళ గనక అన్నం కలిపితే గనక వాడి దగ్గర డబ్బు నిలవదు అని అర్థం. రెండవది, అన్నాన్ని పట్టుకుని ఇలా పిసుకుతారు కొంతమంది, గట్టిగా ఇట్లా పిసుకుతారు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నీ కూతురు ఇక జీవితాంతం బాధపడుతుంది అని అర్థం. అంటే వాళ్ళకి మనస్సు చాలా క్రూరంగా ఉంటుంది, వాళ్ళకి ఎట్లాంటి దయా దాక్షిణ్యాలు ఉండవు అని అర్థం. నెక్స్ట్, ఎవరైతే గనక అన్నం తినేటప్పుడు వాళ్ళ యొక్క చేతి వేళ్లకు అన్నపు ఏవైతే ఇవి ఉంటాయో ఇవి విడివిడిగా అతుక్కుంటే గనక వాళ్ళకి దరిద్రం అని అర్థం. ఎవడైతే అన్నం తినేటప్పుడు శబ్దము చెయ్యకుండా తింటాడో వాడు సుగుణవంతుడు, ఐశ్వర్యవంతుడు అని అర్థం. ఎవరైతే అన్నం తినేటప్పుడు మొత్తం వేళ్ళంతా లోపల పెట్టి జుర్రుతారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు అని అర్థం. అండ్ వాళ్ళు చాలా పిసినారులు అని అర్థం. ఎవడైతే గనక అరచేతిని నాలుకతో ఇలా నాకుతాడో వాడు తప్పకుండా మిత్రద్రోహి అని అర్థం, వాడు నమ్మక ద్రోహం చేస్తాడు అని అర్థం. ఎవడైతే మట్టెని కూడా నాకుతాడో వాడికి స్త్రీ వ్యామోహం చాలా ఉందని అర్థం. అంటే ఈ మట్ట కూడా నాకుతాడు, ఇలా మట్టం కూడా నాకుతారు. నేను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో అంటే ఇవన్నీ పాకశాస్త్రంలో ఉంటాయి, ఇవన్నీ కూడా. చెప్పండి సార్, చెప్పండి, పర్వాలేదు. ఇంకొకటి, ఎవడైతే కనుక ఈ పక్కదాన్ని నాకుతాడో, అంటే ఇలా తీసుకొని దీన్ని కూడా నాకుతాడో, ఈ నాకినటువంటి వ్యక్తికి ఏంటంటే పరస్త్రీ వ్యామోహం ఎక్కువ ఉంటుందని అర్థం. సో తినేటప్పుడు 4 వేళ్ళు ఎవడైతే లోపల పెడతాడో వాడు లోభి అని అర్థం. 4 వేళ్ళు లోపలి పెట్టి జురుతారు, తింటారు, వాడు లోభి అని అర్థం. దీంట్లో సల్లక్షణాలు ఏంటి? ఎవడైతే అన్నం తినేటప్పుడు వాడి అరచేతికి ఏమి అంటదో వాడి దగ్గర లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని అర్థం. ఎవడైతే అన్నం తినేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితిగతులకు అనుకూలంగా నెమ్మదిగా అన్నం తింటున్నాడో వాడి దగ్గర లక్ష్మి స్థిరంగా ఉంటుందని అర్థం. ఎవరు అన్నం తినేటప్పుడు శబ్దము చెయ్యరో వాడు ఆరోగ్యవంతుడు అని అర్థం. ఎవరైతే గనక భోజనం చేసేటప్పుడు మొత్తము కంచాన్ని సర్కగా నాకి తినేవాడు అవలక్షణం, అది సలక్షణం కాదు. ఓకే, అయితే ఆహార పదార్థాన్ని విడిపించి, అంటే అన్నం కలుపుకునేటప్పుడు ఒక మెతుకు అటు ఒక మెతుకు ఇటు పెట్టుకోకుండా ఎవడైతే తింటాడో వాడు క్రియాశీలుడు, సత్ప్రవర్తకుడు, నమ్మదగిన వ్యక్తి అని అర్థం. అంటే ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే అన్నం తినేటప్పుడు ఎక్కడ ఒక మెతుకు పక్కకి వెళ్లకుండా ఒక చిన్న గుట్టగా తయారు చేసుకొని తింటారు కొంతమంది. వాళ్ళు చాలా సిస్టమేటిక్ లైఫ్ని ఇష్టపడతారు, ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్నెస్ని కోరుకోరు, చాలా హానెస్ట్గా ఉంటారు అని అర్థం. ఎవరైతే కనుక మొట్టమొదటిగా మధుర పదార్థాన్ని తింటారో ఆ మధుర పదార్థం తినడం వల్ల దే ఆర్ వెరీ లవింగ్ పర్సనాలిటీ అని అర్థం. ఎవరైతే కనుక మొట్టమొదటిగా కారమే కలుపుకొని తింటారో వాళ్ళు లోబి, డబ్బే వాళ్ళకి పరమావధి తప్ప రిలేషన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు అని అర్థం. చాదస్తం ఉంటుంది అని అర్థం. సో ఇలా తినే దాంట్లో ఇన్ని రకాల విద్యలన్నిటిని కూడా పాకశాస్త్రంలో నేర్పించారు. అండ్ ఎవరైతే తినేటప్పుడు పక్క వాళ్ళ యొక్క దీన్ని చూడేదాన్ని కూడా చూస్తారు, పక్కవాడు చూసి వాడు ఎలా చేస్తున్నాడో అలా చూస్తే వాడు అనుకరణం చేసేటువంటి వాడు అని అర్థం, వాడిని కూడా తినరు. అండ్ ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తారంటే మల్టిపుల్ కలుపుకొని తింటారు. దే ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ టాస్క్, మేబీ దే ఆర్ నాట్ జాకలిన్ ఆల్ నాట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ అనే ఏదో సామెత ఉంటుంది. అంటే అన్నిట్లో తలదురుస్తారు, ఏది కంప్లీట్ చేయరు. ఇంకొకటి, ఏ పదార్థానికి ఏది కలుపుకోవాలో తెలియకుండా అన్ని పదార్థాన్ని కలిపి అటు ఇటు చేసి పప్పులో కొంచెం శాకము, కొంచెం కూర, కొంచెం ఉప్పు, కారం పదార్థంలో తీయని కలుపుకొని ఎవరైతే తింటారో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏం కావాలి అనేది కూడా క్లారిటీ లేదు అని అర్థం.